ఈ విశ్వంలో మన భూమి ఒక నీలిరంగు రత్నంలా మెరిసిపోతుంది. సముద్రాల అందము, అడవుల ఆకుపచ్చ, బహుశా సృష్టిలోనే అద్భుతమైన జీవరాశి మన భూమి మీదే. కానీ అటు చూడు, చీకటి వెన్నెలాగా భూమిని ముద్దాడే మరో అందాలమని మన చంద్రుడు. ఇంకొంచెం దగ్గరికి వెళ్దామా? చంద్రుడి పర్వతాలు, లోయలు, వెలుతురులో మెరిసే మట్టి పొరలు ఎంత రహస్యంగా ఉంటాయో కదా. మనకు చంద్రుడు ఎప్పుడూ ఒకే వైపు కనిపిస్తాడు. మరి వెనక పక్కన ఏముందో ఎప్పుడైనా ఆలోచించారా? ఆ రహస్యం మనకు అందదు. ఎందుకంటే చంద్రుడు భూమికి కట్టుబడి ఎప్పుడు ఒకే వైపు చూపిస్తూ తిరుగుతూ ఉంటాడు. వెనక పక్కల ఏముందో ఊహించుకోవడం ఎంతో ఆసక్తికరంగా ఉంటుంది. ఇలా అందంగా కనిపించే ఈ వెన్నెల ఒక్కసారి మాయమైపోతే భూమికి జరిగే నష్టమేంటి? సముద్రాలు పిచ్చి పట్టినట్లు ప్రవర్తిస్తాయి. అలలు విపరీతంగా మారి పసిఫిక్ మహాసముద్రం సునామీలా విరుచుకపడవచ్చు. అంతేకాదు, 3 ప్రధాన కాలాలపై కూడా ప్రభావం ఉంటుంది. వేసవి మరింత తీవ్రమవ్వచ్చు, వర్షాలు ఎక్కడ పడాలో అర్థం కాని స్థితికి చేరవచ్చు, చలికాలం తీవ్రమైపోవచ్చు. ఇంత ప్రభావం కలిగించే చంద్రుడు నిజానికి మన భూమికి ఎంత దూరం ఉందంటే, భూమి నుంచి చంద్రుడు 3,84,400 కిలోమీటర్ల దూరం. అంటే గంటకి 100 కిలోమీటర్ల వేగంతో వెళ్తే ఏకంగా 160 రోజులు పడుతుంది. ఒక బస్సులో 70 కిలోమీటర్ల వేగంతో వెళ్తే అక్షరాల 228 రోజులు పడుతుంది. మరి మన ఇస్రో రాకెట్ అంటే దాదాపు గంటకి 39,000 కిలోమీటర్ల వేగంతో వెళ్తే కేవలం 10 గంటల్లో చంద్రుడిపై ఉండవచ్చు. మరి కాంతి వేగాన్ని తీసుకుంటే అది కేవలం 1.28 సెకన్లలో చంద్రుణ్ణి చేరుకుంటుంది. ఇది అందమైన నక్షత్రం మాత్రమే కాదు, భూమికి ఒక రక్షణ కవచం. ఇకపై చంద్రుణ్ణి చూస్తే ఈసారి మరింత ప్రేమగా చూడండి. ఆ చంద్రుడు అలానే ఉండాలి, ఏమీ అవ్వకుండా, ఎప్పటికీ భూమికి తోడుగా. ఇలాంటి మరెన్నో అద్భుతమైన విషయాల కోసం ఈ ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి.